ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు గొప్ప తండ్రి, ముఖ్య విషయమైన దేవ, ఈ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాణ్ణినైనా నీ దైవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మని కుమరించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మలందరి దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30 నుంచి చివరి భాగం వరకు చదువుకున్నాం. ఇందులో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మరి యేసు ప్రభు వారి పరిచర్య జీవితం నేను ఎప్పుడు చెబుతుంటాను పిల్లరా, సంఘం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఆ పరమును విడిచిపెట్టి మరి భూమి మీద మన కొరకు 33 సంవత్సరాల జీవితమును జీవించున్నాడు. ఆ 33 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలము ఉన్నట్టుగా చూస్తాం. దేవుని యొక్క ప్రభు యొక్క పరిచర్య లోపల మరి ఇక్కడ చూసినప్పుడు, ఈ వాక్య భాగంలో చూసినప్పుడు జీసస్ అండ్ డిసైపుల్స్ వేర్ ఆన్ ది వే అంటారు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దే వేర్ ఆన్ ది వే ఇన్ ది బిజినెస్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క పరిచర్యలో దేవుని రాజ్యము గురించి ప్రకటించడంలో వారు ఆయా గ్రామాలకు వెళ్తూ మరి దేవుని యొక్క రాజ్యముల గురించి ప్రకటిస్తున్నట్టుగా చూస్తాం. మరి ఈ భాగంలో అలాగనే వీరు ఒక ఊర్లోకి వచ్చారని ఇక్కడ రాయబడినట్టుగా చూస్తాయి. దే కేమ్ టు విలేజ్ వేర్ ఉమెన్ మార్తా అంటాడు. మరి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి ఈ యొక్క గ్రామము ఏదైతే ఈ మరియా మార్తల గ్రామం ఉందో అది బేతనియా గ్రామం అన్నట్టుగా చూస్తాం. బేతనియా గ్రామములో మార్తా, మరియలు, లాజరు తన సహోదరుడు ఈ ముగ్గురు ఉండేవారు. మరి ప్రభువు బేతనియాకు వచ్చినప్పుడల్లా వారి ఇంట్లో దర్శించినట్టుగా చూస్తాం. ప్రభువు చాలా ఆత్మీయమైన కుటుంబము, చాలా ప్రియమైన కుటుంబం అని మరి తెలియదు. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు వారు యెరూషలేములో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు మరి వర్తమానాన్ని పంపించినప్పుడు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడు మరి మరణ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి త్వరపడి రమ్మని చెప్పినట్టుగా చూస్తాం. అంటే యేసు ప్రభు వారు కూడా మరి ఎక్కడ లేదు కానీ చూసినప్పుడు ఆ సమాధి దగ్గర ఏడ్చినట్టుగా చూస్తాం. సో మచ్ క్లోజ్ రిలేషన్ విత్ ది ఫ్యామిలీ. ఆ కుటుంబముతో ఉన్న అనుబంధముతో ప్రభు కన్నీళ్లు విడిచాడని మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మరి దేవుని వాక్య భాగంలో పిల్లరా ఆ బేతనియా గ్రామంలోకి వచ్చాడు. మార్తా మరియల గృహంలోకి వచ్చాడు. గృహంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు గృహంలోకి తీసుకొచ్చారు, ప్రభువును కూర్చోపెట్టారు. మరి ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ 2 స్త్రీలుగా చూస్తాం. మరి బహుశా లాజరు అక్కడ మెన్షన్ చేయబడలేదు, మరి అతను లేడేమో ఆ సమయంలో, ప్రభు వచ్చిన సమయంలో. మరి చూసినప్పుడు భర్త ప్రభువుకు మరి భోజన సిద్ధపాట్లో ఉందేమో, బేబీ ప్రిపరేషన్. మరి అక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు, మరి ఏం భోజనం చేసిందని, ఏం స్పెషల్ చేస్తుందో అక్కడ ఏం రాయబడలేదు కదా మనకి. షీ వాజ్ బిజీ ఇన్ ప్రిపరేషన్స్ అంటారు. ఒక్కొక్క చెప్పినప్పుడు సిద్ధపాట్లో ప్రభువుకు కావలసిన పరిచారము చేసే వాటిలో బిజీగా ఉన్నట్టుగా. షీ వాజ్ వెరీ బిజీ. ప్రభువును ఎంత ప్రేమిస్తున్నది తనున్న ఆ యొక్క సిచ్యువేషన్ చెప్పి, షీ వాజ్ వెరీ బిజీ టు డూ సంథింగ్ ఫర్ ది లార్డ్. ప్రభువుకు ఏదో చేయాలి, ప్రభువుకు నా శక్తి కలిగింది చేయాలన్న దాంతో తను ప్రయాసపడుతున్నట్టుగా చూస్తాం. ప్రయాసం అంతా కూడా చాలా చక్కనైన విషయం. చూసినప్పుడు ప్రయాసపడుతున్నట్టుగా చూస్తాము. ఆ ప్రయాసములో ఉన్నది, ఆ ప్రయాసములో తాను ఉండి, ఆ ప్రయాసములో తన చెల్లెలు తనకు సహాయం చేయకపోతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ఒక మాట అన్నది కదా, ప్రభువా డోంట్ యు కేర్ ఫర్ మీ, మీకు చింత లేదా ప్రభు అని అడిగింది. సహోదరుని అడగాల మాట, నాతో రాకుండా నువ్వు ఈడేం చేస్తున్నావు అనాలి కదా. కానీ ప్రభువునే అడుగుతుంది డైరెక్ట్గా. సో రిలేషన్ అక్కడ తెలుస్తుంది ఏంటంటే ప్రభువుతో ఎంత క్లోజ్ ఉందని దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. అక్కడ మరి రెండో స్త్రీ మరి ఏం చేస్తుందంటే ప్రభు చెంత కూర్చొని
ప్రభు యొక్క బోధలు వింటుండే, ప్రభు యొక్క పాదముల చేత. అందుకే ఫస్ట్ పాట అదే తీస్తాను, ప్రియుడని లేదా పాదముల చేత. ప్రియుడని ప్రేమ పాదముల చెంత, నెమ్మది నెమ్మది అని. నిజంగా బహుశా చాలా నెమ్మది కలిగి ఉన్నది. ఈమెకు ఉన్నంత ఆందోళన ఆమెకు లేదు, చాలా నెమ్మదిలో ఉన్నది. ఎవరు? మరియా. ప్రభు పాదాల చెంత ఉంది కాబట్టి నెమ్మదిగా ఉన్నది, ప్రభు బోధలు వింటూ ఉన్నది. మరి ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నీవు నేను పిల్లరా చాలాసార్లు మాట్లాడాను, మరలా దేవుడు అదే ఇచ్చాడు ఈరోజు నాకు. మరి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో తెలియదు. మరలా చాలా దినాల తర్వాత మళ్ళీ మాట్లాడాలని ఆశ కలిగి తీసాను ఈ మాట. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ మొదటి వచనంలో చూసినప్పుడు, ఒకసారి మొదటి వచనం మళ్ళా చదువుకుందాం. 38వ వచనం చూద్దాం పిల్లలు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములు, అంటే బేతన్య గ్రామములకు వచ్చెను. గ్రామములో ప్రవేశించెను. మార్తా ఒక స్త్రీ ఆయనను తాన ఇంట చేర్చుకుని. వండర్ఫుల్ థింగ్ బ్రదర్. దేవుని వాక్యములో ఈ అధ్యాయం అంతట్లో కూడా చూసినప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే బ్రదర్, మార్త విషయంలో చూసినప్పుడు చాలా మార్త మాట్లాడిన ఆయాస మాటల కంటే కూడా ఇక్కడ చూసినప్పుడు మార్త చేసిన క్రియ కొంచెం కనుమరుగైపోతుంది. అంటే ఇంటికి పెద్దదిగా ఉన్నప్పుడు ఆ పెద్దవారి యొక్క బాధ్యత ఉన్నప్పుడు చేసినప్పుడు పెద్దవారిగా చేస్తున్న గొప్ప బాధ్యత అంటే పిల్లరా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నట్టుగా చూస్తాం. ఇన్వైటింగ్ జీసస్ ఇంటూ అవర్ హోమ్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు చాలాసార్లు ఈరోజు చిన్న పిల్లరా మనమందరము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఎందుకంటే మనందరము కూడా మన గృహాల్లోకి, మన ఇంట్లోకి, మన జీవితంలోకి ప్రభుని ఆహ్వానించిన వారమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్త ఏ రీతిగా అయితే యేసు ప్రభుని తన ఇంట ఆహ్వానించిందో ఈరోజు నీవు నేను కూడా ప్రభువును మన గృహంలోకి, మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించామంటే యేసుని విశ్వసించడం వల్ల, ఆయన సిలువను నమ్మడం వల్ల, ఆయన మన ప్రభువుని నమ్మడం వల్ల, ఆయన రక్తము ద్వారా ముద్రించబడి బాప్టిజం ద్వారా యేసు సొత్తుగా మార్చబడి మనం ఆయన్ను ఆహ్వానించుకొని ఈజ్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక భాగముగా ప్రభు ఉండిపోయినట్టుగా చూస్తాం. బహుశా ఈ స్టోరీ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైందంటే మరియ చేసే పని ఎంత ప్రాముఖ్యమైందో మార్త గృహములో ఆహ్వానించినప్పుడు అంతే ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యములో ఈరోజు దేవుని మనం ఆహ్వానించకపోతే దేవుడు మనతో ఉండేవాడు కాదు, మనము దేవునితో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఇట్ ఇస్ ఇన్విటేషన్. ఆహ్వానించిన ప్రభుని జీవితంలోకి ఆహ్వానించిన చాలా మంది ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, యేసు ప్రభుకు దూరంగా జీవిస్తున్న వారి రోజు నీవు నేను సమీపంగా ఉన్నా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు అంట మనకు ఆత్మనిచ్చాడంట, పరలోకంలో ఉన్న ఆ దేవాతి దేవుని మనము తండ్రి అని పిలుస్తామట ఆత్మ ద్వారా. సో దట్ వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు ప్రభు చేయడం మాట రెఫరెన్స్ ఏం చేయట్లేమా. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అంటాడు, మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు సంబంధికులైతే ఆ ప్రకారమే దేవుని పిల్లలై ఉన్నారంటారు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. ఎలా నేను దేవుని యొక్క కుమారుని అయ్యానంటే క్రీస్తుల విశ్వాసము ద్వారా అయ్యాను. యేసును నమ్మడం వల్ల ఆ దేవాతి దేవునికి నేను కుమారుని అయ్యాను. కాబట్టి ఆ దేవాతి దేవుని నేను దేవుడని కాకుండా తండ్రి అని సంబోధించి అట్టి భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఇదంతా కేవలము ఆ విశ్వాసము ద్వారా ఎవరైతే క్రీస్తును ఆహ్వానించారో వారి హృదయంలోకి, వారి జీవితంలోకి, వారి ఇంట్లోకి ఆహ్వానించారో దే ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. By inviting Martha, she opened a door for the relationship with God. నిజంగా ఈ భాగం చూసినప్పుడు అదే అనిపించింది నాకు. చాలాసార్లు మనం అక్కడెక్కడ ఫోకస్ చేస్తాం, కానీ సో గ్రేటెస్ట్ థింగ్ a man can do inviting God. అందుకే ప్రకటన గ్రంథంలో ఇదిగో ఐఎమ్ నాకింగ్ అట్ ది డోర్ అంటాడు. ఇదిగో తలుపు దగ్గర నుండి నేను తడుతున్నాను అంటాడు ప్రభు అంటాడు.
నాకింగ్ అట్ యువర్ డోర్ అంటాడు. ఈ రోజు నీ హృదయం తలుపు దగ్గర దేవుడు ఈస్ నాకింగ్ అట్ యువర్ డోర్. ఒకవేళ దేవుడు ఆహ్వానించకపోతే దేవుడు స్టిల్ గాడ్ ఇస్ నాకింగ్ ఇఫ్ యు ఓపెన్ డోర్ అంటాడు. నువ్వు తలుపు తీస్తే నేను నానితోను వాడు నాతోను సహవాసం చేస్తాం, భోజనం విల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ మీల్ అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మార్త గొప్ప పని చేస్తుంటే యేసు ప్రభు తన తలుపులు తెలిసి ప్రభువుని ఆహ్వానిస్తుంది, తన గృహంలోకి, తన జీవితంలోకి, తన యొక్క ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాడు. మనందరము కూడా ప్రభువుని ఆహ్వానించినాం. రోజు మనమందరం ఆహ్వానించాం, ప్రభువుని ఆహ్వానించాం. ప్రభు మనతో ఉండడానికి వచ్చాడు. ఇక్కడ దేవుని వాక్య భావన చూసినప్పుడు కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభునైతే ఇంట్లోకి ఆహ్వానించింది బాగానే ఉంది, కానీ యేసు ప్రభుని ఆహ్వానించిన భారత విషయంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభువుతో ఉండడానికి షీ డోంట్ హావ్ టైం ఫర్ ది జీసస్. దట్స్ ద ప్రాబ్లం షీ హ్యాస్. ఈ భాగంలో ఉన్నప్పుడు ఒక గొప్ప కార్యం చేసింది తను, కానీ ఆ గొప్ప కార్యములో కొనసాగింపులోకి వస్తానికే ప్రాబ్లం వచ్చేసిందంటే షీ వాస్ నాట్ విత్ జీసస్. యేసు ప్రభుకు అనేక విషయాల్లో ప్రయాసపడుతుంది, ప్రభుకి ఏదో చేయాలని, కానీ ప్రాముఖ్యమైన విషయం అదే కలిసినప్పుడు షీ డోంట్ హ్యావ్ టైం ఫర్ జీసస్. చాలాసార్లు అలాంటి పరిస్థితులను మనం కూడా వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ త్రూ దట్ సిచ్యువేషన్. బిజీ వరల్డ్ వెళ్ళిపోయాం. ప్రార్థన చేయడానికి టైం లేదు, వాక్యం చేయడానికి టైం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి టైం లేదు. ఉంటే చీరలు ఇట్లా ఖాళీగా ఉండేవి కాదు కదా. వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ జీసస్. ఈవెన్ దో జీసస్ ఇస్ మన హృదయంలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాం, ఆయన మనవాడై ఉన్నాడు, మనం ఆయన వారమై ఉన్నాం, స్టిల్ వీ డోంట్ హ్యావ్ టైం టు బీ విత్ జీసస్. దట్ ద ప్రాబ్లం వీ హ్యావ్. ఏంటబ్బా అంటే పిల్లరా చూసినప్పుడు అంటే అక్కడ చూసినప్పుడు షీ వాజ్ అంటే ప్రభు చెప్పిన మాటలు ఒకటి చూసినప్పుడు అంటాడు షీ వాజ్ వరీడ్ అబౌట్ ది మెనీ థింగ్స్ అంటాడు. నువ్వు అనేక విషయంలో చింత కలిగి ఉన్నావు అంటాడు కదమ్మా. ఈరోజు దేవుని వాక్యం ఆలోచన ప్రభు మాటల్లో ఒకటి మాట్లాడినప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు షీ వాజ్ సో బిజీ ఉన్నప్పుడు ప్రభు వచ్చి ప్రశ్నించినప్పుడు అంటాడు ప్రభు అన్న మాటలో నుంచి భాగం చూసినప్పుడు నువ్వు అనేక విషయాల్లో చింత కలిగి ఉన్నావు. ఈరోజు ఏమైపోతుందంటే అనేక విషయమైన చింతల వల్ల ఏమైందంటే వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైం టు లార్డ్. దేవునికి సమయం ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు. యేసు ఒక ఉపమానం చెప్పాడు కదా, మనందరూ తెలిసిన ఉపమానం. ఏ ఉపమానం? విత్తువాడి ఉపమానం. అన్ని వచ్చిన గోలు. మూడోది ఒకటి ఉంటుంది. మూడో విత్తనం అంట పోయే కడ ముళ్ళ పొదల్లో పడుతుందంట. పంట పొలము చక్కగా మొలకెత్తింది, చుట్టూ ముళ్ళ పొదలు. అంటే ఈ లోక సంబంధమైన ఎంత ఫైండ్గా అయిపోయిందంటే పిల్లరా అది ఎదగకుండా అయిపోయింది. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నాం. వీఆర్ బౌండ్ బై ది వరీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఎంతగా అయిపోయినాయి. వీఆర్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము తప్పిపోయిన వారిలా అయిపోయాం. ఎటు పోయామో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. చింతపడిపోతాం. వరీడ్ అబౌట్ ది మెనీ థింగ్స్ అంటారు. అదేంటి వరీ పిల్లరా. దేవుని వాక్యం బాగుంది రోజు. చింత లేని ఎవరు ఉన్నాం మనం ఇక్కడ? ఎవరున్నారా? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది. అన్ని బాగుంటే ఏముంటుంది, కానీ ఏదో ఉండాలి లైఫ్లో, ఏదో ఉంటుంది. అన్ని బాగుంటే ప్రార్థన కూడా చేయము, అది కూడా ప్రాబ్లమే. ఏదో ఒక సమస్య ఉంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం. ప్రైజ్ గాడ్ దట్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ సో దట్ వీ కెన్ బెండ్ అవర్ నీస్ కదా. మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగడానికి కొన్ని సమస్యలు ఉండడం మంచిదే అనుకుంటారు. కానీ ఈరోజు ఇలా అయిపోతుంటే ఈ చింతలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న సందర్భంలో అంటే ఏ చింతలైతే ఈ ముందు అనేక విషయాలు ఆలోచిస్తుందో ఈ అనేకమైన విషయాలు ప్రభు నుంచి దూరంగా తీసుకెళ్ళి ఈరోజు అనేకమైన చింతలు ఏదైతే మన జీవితంలో ఉంటాయో ఆ చింతలు ఏదైతే ఇట్ విల్ టేక్ అవే ఫ్రమ్ లార్డ్. మన ప్రభు నుంచి మనం దూరంగా తీసుకెళ్తే జాగ్రత్త సుమి దేవుడు. అందుకే ఈ వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. yes we will have troubles in this. ప్రభు అన్నాడు కదా, you have troubles in this way. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకాన్ని జయించి ఉన్నాను. యు హ్యావ్ ట్రబుల్స్ ఇన్. ప్రభు చెప్పలేదు, ప్రభు చెప్పిన మాట. సమస్యలు ఉంటాయి లోకం. యేసు ప్రభువు లేవా? కావాల్సిన సమస్యలతో వచ్చాడు కదా. రోజు సమస్య.
అందరూ సిలువ అనుకుంటారు. సిలువ ఆయన చేయడానికి వచ్చింది, సమస్యగా సిలువ కాదు. రోజు సమస్య, పరిశీలతో సమస్య, సదుకేలతో రోజు సమస్య, శిష్యులతో రోజు సమస్య, లేదా అధికారంతో సమస్య, ప్రతి ఒక్కరితో సమస్య. పరిశీలన అయితే ఇంకా ప్రాబ్లమేనా, ప్రభు అంటేనే ప్రాబ్లం. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక రోజు చాలాసారి రోజుల్లో మన చింతలు ఎలా చేసిపోతాయంటే దేవుని వాక్యంలో అది మన ప్రభు నుంచి దూరం తీసుకెళ్తే జాగ్రత్త సుమి. దేవుడు అందుకే ఈరోజు నీతో నాతో మాట్లాడాలి. దేవుని అయితే ఆహ్వానించావు, మన గృహంలో ప్రభు ఉన్నాడు, మన హృదయంలో ప్రభు ఉన్నాడు, మన జీవితంలో ప్రభు ఉన్నాడు. కానీ ప్రభుతో ఉండడానికి సమయం లేని మన ఆలోచనలు, మన చింతలన్నీ కూడా ప్రభు నుంచి దూరంగా తీసుకెళ్తాయని ఒకసారి నేను ప్రశ్నించుకునే సమయం వచ్చింది. అందుకే ఒక మాట మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతారు. మత్తయి సువార్త కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. 6వ అధ్యాయం 25వ వచనం, మనందరూ తెలిసిన వచనం, చాలా సుపరిచితమైన వాక్యం. 6వ అధ్యాయం 25వ వచనం, 26వ అధ్యాయం 25వ వచనం. దొరకలేదు మత్తయి సువార్త. అందువలన నేను మీతో చెప్పను. ఎవరు? కూర్చున్న వారందరితో, వింటున్న వారంతో, మాట్లాడుతున్న నాతో, ప్రతి ఒక్కరితో మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారము కంటే, పానమును, వస్త్రము కంటే దేహమును గొప్పది కాదా? ఆకాశ విశ్వాసి చెప్పని విశ్వాసి ఆకాశ పక్షులను ఆ విత్తము కోయవు, కొట్టలో సమకూర్చుకోవు, వాటిని పోషిస్తున్న త్వరలో గొప్ప తండ్రి మిమ్మల్ని పోషించడానికి ప్రశ్నిస్తాడు. చాలాసార్లు మనం ఏం తింటాం ఎలా బతుకుతాం అని ఒక టెన్షన్ కదా. పక్షులు ఎప్పుడు ఆలోచించారు, నాట్లే లేదు అసలు, మరి ఏం తింటాను ఆలోచించాను. ఎప్పుడైనా ఆలోచించాను? పక్షులకు, జంతువులకు ఎంతమంది పిల్లలు అంటే ఎంత పనులు ఉంటారు కదా. పోతుంటే తింటుంటే వస్తుంటాయి. మన ఇంట్లో ఇద్దరు, గవర్నమెంట్ రేఖ ఇద్దరు మూడో చదివేయాలి, అలా చేయాలి, ఎన్ని కష్టాలు. ఏ ప్రాణికి లేని ప్రాబ్లం మనకు కదా. అందుకే దేవుడి వాక్యం ఆకాశ పక్షుల్ని చూస్తే విశ్వాసి తెలుస్తుంది నీ విశ్వాసం ఎంతలో ఉన్నావో. దే ట్రస్ట్ గాడ్ మోర్ దెన్ us. The problem we have to trust God. మన చింత ఏంటంటే ఇలా ఏం చేయం, ఎలా ఉంది అలాగే ఉంటుంది, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. కానీ కాకపోతే మన చింత మాత్రం ఏం చేస్తుందంటే ప్రాముఖ్యంగా దేవుని దూరం తీసుకుంది. చింత వల్ల వచ్చేది ఏం తెలుసాము? ఈ మార్తకి ఏమొచ్చింది అదే వస్తుంది, ఫ్రస్ట్రేషన్. చింత వల్ల నీకు వచ్చేది, బోనస్లో వచ్చేది అంటే ఫ్రస్ట్రేషన్. ఏమంటాము? దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మార్త వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నీకు చింత లేదా అంటుంది. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఈ యొక్క అనేకమైన చింతల్లో, అనేకమైన బాధల్లో, అనేకమైన సమస్యల్లో మొట్టమొదటిగా మన దేవా డోంట్ యు కేర్ ఫర్ మీ. సమస్య వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడతాం కదా. శిష్యులు కూడా మాట్లాడారట. పడవలో ఉన్నప్పుడు, పడవలో పోతూ యేసు ప్రభు చక్కగా పడుకున్నాడట. ఆయన చక్కగా కింద ఎక్కడ పడుకున్నాడు. తుఫాను వస్తుంది, అతలాకుతలం అవుతుంది. రోజు పడవలో పోయి, రోజు సముద్ర తుఫాన్లు రోజు చూసేవారు. కానీ మరి వారు భయపడేంత పెద్ద తుఫాను వచ్చింది. ప్రభు పరీక్షించడానికి పెట్టాడు. పరీక్షించడానికి పెట్టినప్పుడు ప్రభు లేపుతున్నాడు అంటున్నారు, ప్రభు మీరు నశించిపోతుంది, నీకు చింత లేదా? 12 మంది చేయలేదు, ఆయన లేచి ఏం చేస్తుంది చెప్పు. ఆయన లేచినప్పుడు ఆయన నిజంగా ప్రభువు అని నమ్మినుంటే, ప్రభు మాతో ఉన్నాడు, ఏం కదా, ఆయన అవతలకి వెళ్దామన్నాడు, ఆధారికి వెళ్దామన్నాడు కదా, విల్ గో దట్ సైడ్ అన్నాడు. అది ఆయన ప్రాబ్లం గమ్మనుకోడు. ప్రభు లేదు, చింత లేదంటే ప్రభు అంటాడు వేర్ ఇస్ యువర్ ఫెయిత్ అంటాడు. గద్దించే తర్వాత కదా ముందు విశ్వాసం ఏది అంటాడు, వేర్ ఇస్ యువర్ ఫెయిత్. ఈరోజు నీతో నాతో ఎప్పుడైతే we worry, whenever we say that Lord you want to care, అంటే God says where is your faith. ఎప్పుడైతే నీ నోటి నుంచి నా నోటి నుంచి వస్తుందో, దేవా నీకు చింత లేదా అన్నామంటే దేవుడు అంటాడు వేర్ ఇస్ యువర్ ఫెయిత్ అంటాడు.
చింత లేకపోతే ఆకాశంలో పరములు విడి భూమి మీదకి ఎందుకు వస్తాను రా బాబు? చింత లేకపోతే నువ్వు చేస్తావా? నేను ఎందుకు సిలువలో ప్రాణం పెడతాను? నీ కొరకు, నీ పరిశుద్ధత కొరకు నా యొక్క పరిశుద్ధమైన రక్తమును ఎందుకు చింతిస్తాను? ఐ కేర్ ఫర్ యూ. చింతపోవడానికి ఒక మార్గం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. మొదటి భాగంలో ఉన్నాను, 3 అంశాలు, ఒకటో దాంట్లో ఉన్నాను. ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు, సేపు అవుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక, చింతపోవాలంటే ఒక పని చేయాలి, అది అండర్లైన్ చేసుకుని అవసరమైతే 5వ అధ్యాయం 7వ వచనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం మనం. భవిష్యత్తు అయితట్లేదు, 2వ వచనం 2 దాంట్లో ఆపేస్తాం. రైట్, ఓకే, లెట్స్ గో. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. మొదటి ఆయన చేస్తుంది చెప్తుండు, రెండో నువ్వు చేయాల్సింది చెప్తుండు. పేతురు సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు, దేవుడు చేసే ఆ పనిని చెప్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవానికి చింత లేదా అంటే దేవుడు అంటున్నాడు, ఐ కేర్ ఫర్ యూ అంటున్నాడు. నేను నీ గురించి చింతిస్తున్నాను అన్నమాట పేతురు ఆత్మ ద్వారా సంఘముతో రాస్తూ అంటున్నాడు నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. ఒకవేళ చింత లేదని ఆలోచనలో ఉంటే, డోంట్ థింక్ దట్ ఐ యామ్ వరింగ్ అబౌట్ యూ, బట్ యూ హ్యావ్ టు కాస్ట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆన్ మీ. చింత లేదా నన్ను అడగడం కాదు, చింత నా మీద వేయడం నేర్చుకో. ఎక్కడ ప్రాబ్లం అంటే, చింత ఏం నెత్తి మీద పెట్టుకొని దేవా 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 అంటే, అది నెత్తి మీద వేయగల బాబు, నా మీద వేయండి. ఇదిగో లోక పాపమును మోసుకుపోని దేవుని గొర్రె పిల్లకి వచ్చిన నీ చింతమోయలేనారా బాబో? కాంట్ ఐ టేక్ యువర్ బర్డన్? నేను ఇచ్చే జీవానికి అడ్డుగా ఉన్న పాప భారమును మోసిన వాడు నీ భోజన భారాన్ని, నీ వస్త్ర భారాన్ని, నీ కుటుంబ భారాన్ని మోయలేడా? ఓ సందర్భాన్ని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొన్న చెప్పిన వాక్యంలో నుంచి దాని మొదటి భాగం 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో అంటాడు, దేవుడు అంటాడు, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు మాంసం కావాలని సరుగుతారట. మాంసం కావాలి మాకంట. ఎంత మంచిగా చేపలు తింటుంటే, ఎంత మంచిగా బలి చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకొని ఎంత బాగా తింటారు, మసాలాలతో మంచిగా తింటాము. ఏంటి మన్నా ఏంటయ్యా పెట్టావు మన్నా? దేవుడు అంటాడంట, పోనీ కావాలి, మటన్ కావాలంటారు కదా, వాళ్ళకి ఇస్తానంట. మోషేకి డౌట్ వచ్చింది, ఏం ప్రభువా, 1 రోజు కాదు 2 రోజులు కాదంట, 1 రోజులు ఇస్తా అంటాడు. ఎలా ఇస్తారంట? ఏమంటారమ్మా, పీకల దాకా తిన్నా అంటాం కదా మనం. అంటే ప్రభు అంటాడు, పీకల దాకా పళ్ళకేం రావాలంట. ఇట్లా పళ్ళ తోటలో చేపెడితే కూడా మటన్ రావాలంట. దేవుడు అట్లా తినిపిస్తాడు. ఏ సైనిక స్తోత్రం ఆయన, అలా తినిపిస్తాను దేవుడు అంటే. మోషేకి డౌట్ వచ్చింది, ప్రభు ఒకసారి వెనక చూసినావా, ఈ జనాంగం చూసినావా, 6 లక్షల మంది పురుషులే, 20 లక్షల మందికి నువ్వు 4 రోజుల పాటు నాన్ వెజ్ పెడతా అంటున్నావు. ఎన్ని మేకలు కొయ్యాలి, ఎన్ని గొర్రెలు కొయ్యాలి, మా దగ్గర ఉన్నాయి సరిపోతాయా? ఒకవేళ సముద్రంలో చేపలని పట్టుకొస్తే కూడా 1 పూటగా తింటట్టున్నారు, నువ్వు 2వ పూట ఏం సంగతి అండి? మోషే, ఆ కుడి చేయి ఎంత బలహీన పడ్డదా అని దేవుడు ప్రశ్నిస్తాడు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అంటాడు మోషే. వాళ్ళు నమ్మలేదు, ఓకే, వాళ్ళు లెక్క వేరుందేమో, కానీ నువ్వు నమ్మకపోవడం మీద ముఖాముఖి చూసేవాడు, రోజు మాట్లాడేవాడు, రోజు నా దర్శనం, అనేక అద్భుతాలు నీ ద్వారా చేయించారు. ఇఫ్ యు డోంట్ ట్రస్ట్ మీ, హౌ కెన్ దే ట్రస్ట్ మీ? కదమ్మా, యాజకునికే నమ్మకం లేకపోతే సంఘానికి ఏం నమ్మకం ఉంటుంది కదా? ఇప్పుడు నేనే ఏసైనా సరిగ్గా నమ్మలేదు అనుకో, మా అమ్మాయి గారే చక్కగా నమ్మడండి, మా విశ్వాసం ఏముంది అంటున్నారా? అంటే మోసే దేవుడు నమ్మలేదు కదా. ఆ ఒక్క సందర్భంలో అంటే ఇది ఎలా సాధ్యం ప్రభువా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, దేవుడు గాలి ధర తీసుకొచ్చాడంట, బూరెలు వచ్చాయట, తిన్నారంట. ఇంకా దేవుని వాక్య భాగం ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, God cares for us. The thing is that we have to cast. Learn to cast your burdens. నేను నీ గురించి చింతిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వేయవచ్చు. అది వేయగలిగినప్పుడు దేవుని వాక్యం అంచున్నాం,
రెండో విషయం, ప్రతిరోజు ఒకవేళ యేసు ప్రభుని ఆహ్వానించి గృహంలో ఉండి యేసు ప్రభుని కలిగి ఉండి ఒకవేళ యేసు ప్రభుకు దూరంగా ఉంటే, సంగమా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండో వాక్యం వచ్చినప్పుడు ఇక్కడ మరియ చూసినప్పుడు మరియ అంటు కదా, మరియ ఉత్తమమైంది ఎన్నుకుంది అంటాడు. మరి ఏం చేస్తుంది అక్కడ చూసినప్పుడు? ఇప్పుడు యేసు ప్రభు యొక్క పాదముల చెంత కూర్చొని షీ వాస్ లిస్నింగ్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని యొక్క బోధల కొరకు, దేవుని యొక్క వాక్కు కొరకు పెడతారు. షీ వాస్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. షీ వాస్ వరీడ్ అబౌట్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు కొరకు, దేవుని మాట కొరకు, దేవుని యొక్క మాటలో జీవముందని నమ్ముతుంది కాబట్టి ఆయన పాదముల షీ వాస్ లిస్నింగ్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని మాటల కోసం ఆసక్తితో ప్రభు పాదముల చెంత కూర్చున్నట్టుగా చూస్తాం. భోజనం లేకపోయేది. దేవుని వాక్కు నాకు చాలా ప్రాముఖ్యమైందని మరియ డిసైడెడ్ that God's word is more important to me. ప్రభు మాటలు చాలా విలువైనవి, చాలా విలువైన మాటలని ప్రభు చెబుతుంటే, అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన శోధింపబడ్డప్పుడు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి అరణ్యంలో ప్రార్థన చేసినప్పుడు శోధకుడు వచ్చి ప్రభువుని శోధించినప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. కొన్నిసార్లు అక్కడ ప్రభుని శోధించాడు కదా, ప్రభు రాళ్ళను రొట్టెలు చేసుకొని తింటే తప్పేమని ఉంటుందా? రాళ్ళను రొట్టెలు చేయమన్నాడు కదా, సాతాను అన్నాడు కదా, రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమన్నాడు. ఏమో తప్ప? ఇప్పుడు 3 గంటల వరకు ఫాస్టింగ్ ఉంటాం. 3 గంటల వరకు ఫాస్టింగ్ ఉంటాం కరెక్టే. 2 గంటలకు తింటే తప్పు అవుతుంది. 3 గంటల తర్వాత తినొచ్చు కదా. ఫాస్టింగ్ అయిపోయింది. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ప్రార్థన అయిపోయింది. ఆ ఉపవాసం అయిన పిమ్మట అంట. ఇట్ ఈస్ అ లీగల్ రైట్ టు ఈట్ సంథింగ్ కదా, నేను అనుకుంటాను. ప్రభు తినొచ్చు, దానికి ఏమి లేక. సాతాను కూడా చాలా లాజిక్ ఇస్తాడు. ఆ మధ్యలో వచ్చేసి డిస్టర్బ్ చేసి భోజనం చేస్తామని అడగలేదు ప్రభు. ఈ వెయిటెడ్ ఫర్ 40 days 40 nights వెయిట్ చేసి ప్రభు ఆయన ఉపవాసం అయిన తర్వాత. కానీ ఆయన శక్తిని ఆయన ఏంటంటే ఆయన కొరకు ఉపయోగించడానికి రాలేదు. ఆయన ఏదో మ్యాజిక్ చేయడానికి రాలేదు. సాతానికి ఏదో చూపించడానికి రాలేదు. యు డోంట్ నీడ్ టు ప్రూవ్ సాటన్ దట్ హి ఈజ్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అరే నీకెందుకు ప్రూవ్ చేయాలి? దేవుని కుమారుని, నేను దేవుని కుమారుని. ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ యూ. ఇక చాలా మంది ప్రూవ్ చేయడానికి పోతుంటారు. అడిగి ప్రూవ్ చేయకండి. మన దేవుడు గొప్పోడు, నిజమైన దేవుడు. హల్లెలూయా. నచ్చినవనికి నచ్చకుండా నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మరణంలో జయించిన వాడు, చిరంతరము జీవించే దేవుడు. హల్లెలూయా. God is a powerful God and no need to prove anybody. Our God is real. ఎవరికి ప్రూవ్ చేయాల్సిన నమ్మితే. అందుకే మీ సర్వలోకంలోకి సర్వ సృష్టికి సిలువ సువార్తమాన నమ్మి విశ్వసించు వాడు రక్షింపబడు నమ్మని మనకి శిక్ష లేదు. నువ్వు చెప్పు. నమ్మించాల్సిన ప్రయత్నం లేదు, ప్రూవ్ చేయాల్సిన ప్రయత్నం లేదు వాడికి. No need of proving somebody. God is God. చాలా మంది అంటారు నువ్వు ప్రూవ్ చేయ, నేనేం నీకు ప్రూవ్ చేయడం ఏమవసరం? బాబు ఏమైనా మ్యాజిక్ రొట్టెలు రాళ్ళు చేస్తే నేను దేవుని కుమార్ లేకపోతే రాకపోతున్నా? అని తెలుసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు కాకపోతే ఈడేందుకు పోతాడు అరణ్యంలోకి? దేవుని కుమారుడు కాబట్టి శోధించడానికి పోయింది. అందుకే దేవుని వాక్య భాగం చేసినప్పుడు ఇక్కడ పిల్లలు దేవుడు, అందుకే యేసు ప్రభువు అక్కడ అన్నమాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించరు. We live by the word of God. మరేం తెలుసా సంగతి? నేను అడుక్కునే బిర్యానీలతో కూడా ఏసే పాదం అనేది ఉంటే 40 దినాలు 40 రాత్రులు మోసే ఉపవాసం ఉంటాడు. చచ్చిపోయాడు. He was living by God's word. God was speaking to him and that was his strength. ఆడ కిందికి వస్తున్నప్పుడు గొప్ప మోషే వచ్చాడు, మామూలుడు కాదు. తేజస్సు ముఖంతో వచ్చాడు. కొండ దిగుతున్నప్పుడు ఆ ముఖము చూడలేని అట్టి శక్తిమంతుడిగా వచ్చాడు. బలహీనంగా రాలేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. పడిపోతూ సోల్తూ గిలుతూ రాలేదు కానీ శక్తిమంతుడిగా వచ్చాడు. రూపాంతరం చెంది వచ్చాడు. ఒక వెలుగుతున్న ముఖంతో, ఆ రేడియంట్ ఫేస్ తో భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఆ ముఖమును చూసే స్థితిలో లేదు కానీ దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టి చాలా మంది ఫాస్టింగ్ అంటారు, అమ్మ కష్టం అంటారు. యు ట్రై, కొంచెం ఆగలేదు స్టార్టింగ్లో. యూ ట్రై
అండ్ నేను చెప్తాను, ఇంత కూడా బలహీనత కనిపించదు. నేను ఆమె డయాబెటిక్ పేషెంట్, స్టిల్ ఐ ఫాస్ట్. నాకు ఏ రోజు కూడా కొంచెం షుగర్ డౌన్ అవుతుంది, అది నార్మల్. అది పడిపోయినట్టు నథింగ్ లే. దేవుని వాక్య బాలుగా చెప్తున్నారు. అందుకే మరియ ఉత్తమమైనది పాదములని చెప్తున్నాడు. ఓకే, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, ఎందుకంటే ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోతారు. ప్రభు మాట్లాడుతున్నారు, బోధలు తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. శిష్యులను అడుగుతాడు, యూ వాంట్ టు అఫెండ్ అంటాడు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే పేతురు అంటాడు, మేమెక్కడ పోతాం ప్రభా, నువ్వు దేవుని కుమారుడు, నీ మాటలో జీవం ఉంది ప్రభా, వేర్ వి విల్ గో అంటాడు. నేను వాక్యభా మీరు నీతో మాట్లాడు. దేవుని యొక్క నిజంగా ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. నా 3వ భాగంలో వెళ్ళిన టైం లేదు, చూసినప్పుడు టైం అయిపోయింది. దేవుని వాక్యభావంలో ఇక్కడ మరియ చూసినప్పుడు షీ వాస్, మార్త ఏది చేయలేకపోతున్నట్టు కదా అంటుంది కదా, షీ చోస్ ది బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే ప్రభుతో ఉండడము, ప్రభుతో రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ డూయింగ్ మెనీ థింగ్స్. ప్రభుకు అది చేస్తే ప్రభుతో ఉండడం నేర్చుకో ముందు నువ్వు. చాలా మంది అంటారు, నేను అది చేస్తా ఇది చేస్తా. ఒక ఆయన నాతో అన్నాడు ఇలాగే, నేను మా ఊర్లో గుడి కట్టించాను, 2 లక్షలు కట్టించాను, ప్రతి వారం గుడికి పోతావు అని అడిగి మొహం తెల్లేసి, నేను గోడలు కట్టి నీకేం లాభం అని, నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే 2 లక్షలు పెడితేంది, 10 లక్షలు పెడితేంది. దేవుని సన్నిధిలో నువ్వు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవుని నువ్వు ఆహ్వానించడంలో ఉపయోగం. ఇఫ్ యు డోంట్ కేర్ యువర్ గెస్ట్, నీ గెస్ట్ నువ్వు పిలుచుకున్నావు, నువ్వు ఆహ్వానించావు, కానీ ఆ గెస్ట్కు నీకు వాల్యూ లేకపోతే, ఆ దేవాతి దేవుని ఆహ్వానించి ఆ దేవాతి దేవునితో నీకు సమయం లేకపోతే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, వాట్ ది యూజ్ ఆఫ్ ఇన్వైటింగ్ హిమ్ ఇంటు యువర్ హౌస్? ద రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే అంటాడు కదా మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూసినప్పుడు 13-14 అంటాడు, ఆయన తనకైన ఇష్టమైన వారిని పిలుచుకుని తనతో సహా ఉండుటకు అంటాడు. దేవుడు పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? మొట్టమొదటిగా ఆయనతో సహా ఉండడానికి. తర్వాత తారీఖు సువార్త ప్రకటించడం, ఇవన్నీ కూడా సెకండరీ పార్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ విత్ గాడ్. దేవునితో సహవాసము, దేవునితో రిలేషన్షిప్ లో లేకుండా నథింగ్ యూ కెన్ డూ. అందుకే అంటాడు కదా, మరియ ఏదైతే ఎన్నుకుందో అది ఉత్తమమైంది, అది తన నుంచి ఎవరు తీసేయలేరు. When you have God in your heart, అందుకనే ఇదిగో నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు. తనని వేడుకుంటాను, ఆయన మీతోను మీలోను నివసిస్తాడు. When you carry God in your heart, nobody can take away from you. నీలోంచి ఎవరు కూడా దేవునితో దేవునితో సహవాసం, విశ్వాస జీవితం అంటే పిల్లరా ఇక్కడ మరియ నేర్పిస్తుంది. అంటే పిల్లరా యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మరియ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మరియను చూపించి చెప్తున్న మాట ఏంటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆ చివరి మాట ఒక మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను. అక్కడ మరియను మార్తను గద్దిస్తలేడు, కానీ హి వాస్ ఇన్వైటింగ్ మార్త టు బీ లైక్ మేరీ. ఆ మరియలా ప్రభుతో సహవాసంలో ఉండడానికి, ఆ రిలేషన్లో ఉండడానికి ప్రభు పిలుస్తున్నాడు. అంటుండే, మార్త అనేక విషయంలో చింత కలిగి ఉంది, నువ్వు చింత కలిగి ఉండవలసింది అదొకటి ఏంటంటే, ఏదైతే మరి అనుకున్నదో దాని విషయంలో చింత కలిగి ఉండాలని చెప్తున్నాడు. హి వాస్ ఇన్వైటింగ్ హర్ టు ది రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ కోసం అయితే తలుపులు తెరిచావో, కమ్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. ఆ యొక్క రిలేషన్లోకి రమ్మని మార్తను ఆహ్వానిస్తున్నాడు. ప్రభుని ఆహ్వానించిన వారు ప్రభుని మర్చిపోయి ప్రభుకు దూరంగా జీవిస్తున్నామే ఒకసారి ప్రశ్నించుకొని, ప్రభుతో సహవాసము, ఆయనతో బాంధవ్యములు కలిగి జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన. ప్రభుని ప్రార్థన ఆశీర్వాదము సెలవు ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. రీతిగా నాయన నీ సన్నిధిలో నీతో ఎలా సహవాసం చేయాలి, నీతో ఎలా నాయన ముందుకెళ్ళాలి, నేను నీ సహవాసంలో కొనసాగాలో మీరు మాకు నేర్పించారు. ప్రభుతో బాంధవ్యములో మేము ముందుటకు సహాయం దయచి, నీ మాటలు నేను మా జీవమై ఉన్నదని తెలుసుకున్నాం. ఆ మాటల ప్రకారము జీవించే వాక్యం దయచి, నీకు మొదటి ప్రయారిటీ ఇచ్చే వారికి మేము సహాయం దయచి.
విధపడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును బిడ్డని ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.